ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? సో ఈ కింద వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో సెట్ ఆఫ్ ఏ కామా బి సబ్సెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎన్ ఓవెల్. ఓవెల్స్ అంటే ఏంటంటే మనకి AEIOU. మరి ఏ ఉంది కానీ బి లేదు అందులో, అంటే ఇది రాంగ్ మాట. సో 1 2 3 4 సబ్సెట్ ఆఫ్ 1 2 3. 1 2 3 1 2 3 4కి సబ్సెట్ అవుతుంది కానీ 1 2 3 4 1 2 3కి సబ్సెట్ అవుతుంది, ఎందుకంటే అందులో 4 లేదు. సెట్ ఆఫ్ 5 బిలాంగ్స్ టు 4 5 6. ఇక్కడ ఓన్లీ 5 బిలాంగ్స్ టు 4 5 6 అంటే మనం రాయొచ్చు, కానీ సెట్ ఆఫ్ 5 అనేది అందులో ఎలిమెంట్ కాదు. సో మనకి 4 5 6 బిలాంగ్స్ టు అని రాయాలి, కానీ సెట్ ఆఫ్ అని రాయకూడదు. సో ఇది రాంగ్. అదే సబ్సెట్ అయితే రైట్, అదే ఇది సబ్సెట్ అయితే రైట్ మాట. మరి 1 2 3 రాంగ్ అయితే ఆటోమేటిక్గా ఫోర్త్ ఆప్షన్ రైట్ అయిపోతుంది, ఇంకా చెక్ చేయవలసిన లేదు. ఎప్పుడైతే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రాంగ్ అయిందో ఫోర్త్ ఆప్షన్ ఖచ్చితంగా రైట్ అవుద్ది. ఇప్పుడు చెక్ చేద్దాం. సెట్ ఆఫ్ 2 3 బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ 2 3. అంటే ఒక సెట్లోని ఇది ఒక ఎలిమెంట్. సో ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా దానికి చెందుతుంది అన్నమాట. అంటే 1 బిలాంగ్స్ టు రాయొచ్చు, సెట్ ఆఫ్ 2 3 బిలాంగ్స్ టు రాయొచ్చు, 4 బిలాంగ్స్ టు రాయొచ్చు, 5 బిలాంగ్స్ టు రాయొచ్చు అన్నమాట. ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ -4 5. సో ఎక్స్ ఈజ్ అ రియల్ నెంబర్. సో -4 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కనుక క్లోజర్ ఇంటర్వెల్, ఇది ఆర్ ఈక్వల్ టు లేదు కనుక ఓపెన్ ఇంటర్వెల్. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ చూద్దాం. 2 ఓపెన్ ఇంటర్వెల్, ఇది 2 క్లోజ్ ఇంటర్వెల్, ఇది ఓపెన్ ఇంటర్వెల్, ఇది క్లోజ్ ఇంటర్వెల్. ఈ విధంగా రాయాలన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. 5th ప్రాబ్లంకి కింద లింక్ని క్లిక్ చేయండి.